అందరికీ నమస్తే అండి. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు 3 రోజుల కిందట మన హోంమంత్రి అనిత గారి మీద కొన్ని కామెంట్స్ చేశారు. అవి పర్సనల్ కామెంట్స్, అనిత గారి వ్యక్తిత్వానికి సంబంధించినవి. ఆ కామెంట్స్ రాజకీయాల్లో చేయడం తప్పే. అనిత గారిని రాజకీయంగా విమర్శించండి, ఆమె పనితీరును ప్రశ్నించండి, లేదా ఆమె మంత్రిత్వ శాఖలో జరుగుతున్న అవినీతి వ్యవహారాలను ప్రశ్నించండి, లేదా పార్టీ పరంగా వ్యతిరేకించండి, లేదా ప్రశ్నించండి. కానీ పర్సనల్గా టార్గెట్ చేయకూడదు. సో గుడివాడ అమర్నాథ్ గారు ఏం మాట్లాడారో ఒక్కసారి విందాం. ఇటువంటి ఎండలో తీసుకెళ్తే కేజీ బయటపడుతుంది. మనకు ఒక మేకప్ మంత్రి ఉంది, సరిగ్గా ఇటువంటి ఎండలో తీసుకెళ్తే కేజీ బయటపడుతుంది, కేజీ అని హోంమంత్రి గారి గురించి ఒక మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి చేసిన కామెంట్స్. సో ఇప్పుడు దీని మీద ఒక దుమారం చెలరేగుతోంది. పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించి ఆ కామెంట్స్ని తప్పుపట్టారు. అండ్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చాలామంది, నెల్లూరు జిల్లాకు చెందిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అండ్ కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు, అండ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఒక 20-25 మంది ఎమ్మెల్యేలు, కూటమి ఎమ్మెల్యేలు ఈ కామెంట్స్ని తప్పుపట్టారు. ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీ అధికారిక పేజీలోను అండ్ లోకేష్ గారు అండ్ అందరూ కూడా తప్పుపడుతున్నారు. గుడివాడ అమర్నాథ్ గారిని మీరు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు, మీరు వ్యక్తిగత కామెంట్స్ ఎందుకు చేస్తారు, మీకు అసలు సంస్కారం లేదు, మీరు మాది అంత హీనం, అది ఇది అన్నట్టు ఈరోజు ఉదయం నుంచి విపరీతంగా రెస్పాండ్ అవుతున్నారు. అయితే రాజకీయాల్లో నేనేమంటానంటే, సంస్కారం ఎప్పుడో దిగజారిపోయింది రాజకీయాల్లో. కొడాల నాని గారు దీనికంటే దారుణంగా మాట్లాడారు, వలంనేని వంశీ గారు దీనికంటే దారుణంగా మాట్లాడారు, రోజా గారు ఇంతకంటే దారుణంగా మాట్లాడారు. వాళ్ళకు పోటీగా ఇప్పుడున్న స్పీకర్ అయ్యన్న గారు గతంలో ఇంతకన్నా మాట్లాడారుగా ఇంతకుముందు. అంటే టీడీపీ వాళ్ళు కూడా మాట్లాడారు, వైసీపీ వాళ్ళు మాట్లాడారు. అంతెందుకు, మీకు ఈ మేకప్ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి చెప్తున్నా, వినిపిస్తా, ఒకటి చూడండి. ఏం చేస్తుందండి విడుదల రజని? మేకప్ వేసి తిరుగుతుందండి. మీ మంత్రి గారు మేకప్ వేసి తిరుగుతున్నారా అని అడుగుతున్నారండి. డైమండ్ రాణి ఆ రోజా కూడా. సో చింతమనేని ప్రభాకర్ గారు విడుదల రజనీ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఒక అధికారికి ఫోన్ చేసి, ఏం చేస్తుందండి మీ మంత్రి గారు, మేకప్ వేసుకొని తిరుగుతుందా అని మాట్లాడారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు రోజా గారిని ఉద్దేశించి. సో ఇక్కడ ఈ మేకప్లు మహిళా నాయకులను ఉద్దేశించి మేకప్లు వేసుకొని తిరుగుతున్నారా, మేకప్లు అనే మాట గతంలోనూ వచ్చాయి, ఇప్పుడు కూడా వస్తున్నాయి. ఇక్కడ ఒకటి ఫాలో అయిపోవాలి, రాజకీయ నాయకులు అందరూ కూడా ఒక ఒప్పందానికి రావాలి. అరే బాబు, మీ పార్టీలోనూ ఉమెన్ లీడర్స్ ఉన్నారు, మా పార్టీలో కూడా ఉన్నారు, మీరు వ్యక్తిగతంగా కామెంట్ చేయొద్దు, మేము వ్యక్తిగతంగా కామెంట్ చేయడం అని ఒప్పందానికి రావడం లేదు. ఒప్పందానికి వచ్చిన ఈ కుసంస్కారం వాళ్ళు, ఈ సంస్కారహీనులు ఆగరు కాబట్టి ఒక చట్టం చేయడం, ఇదిగో మహిళా నాయకుల్ని ఇలా మాట్లాడాలి, ఇలా మాట్లాడకూడదు, ఈ పదాలు వాడాలి, ఈ పదాలు వాడకూడదు అని చట్టం చేయడం, అటువంటి ఏమైనా చేసుకుంటే ఎవరికి వాళ్ళు పరిమితులు విధించుకుంటే మంచిది. ఎందుకంటే ఎవరి పరిమితులు వాళ్ళకు ఉండవు, ప్రభుత్వం పరిమితులు తీసుకురావాలి, పార్టీలో ఒక ఒప్పందానికి రావాలి. ఎందుకంటే వాళ్ళు అంటారని వాళ్ళే ముందు అన్నారని వీళ్ళు అంటారు, వీళ్ళు ముందు అన్నారని వాళ్ళు అంటారు. వైసీపీ ఒక 2 ఆకులు ముందే ఉంటుంది, ఇలా మాట్లాడడంలో వాళ్ళు ఖచ్చితంగా ముందు ఉంటారు కదా. రేపో మాపో 33% రిజర్వేషన్ తీసుకొస్తున్నారు. అప్పుడు మహిళల్లో ఎమ్మెల్యేలు ఎంపీలు ఇంకా పెరుగుతారు. సో వాళ్ళని మహిళల్ని టార్గెట్ చేయాలంటే ముందుగా వాళ్ళని వ్యక్తిత్వ హననం చేయడం, వాళ్ళ పర్సనాలిటీని డిస్క్రైబ్ చేయడం, లేదా వాళ్ళ శరీర సౌష్ఠవానికి సంబంధించి దారుణంగా కామెంట్స్ చేయడం, ఇలా మేకప్ల గురించి కామెంట్ చేయడం చాలా ఈజీ అవుద్ది. సో దాన్ని వాళ్ళు తట్టుకోలేరు. ఇప్పుడు అనిత గారు అంటే పడి 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 మొండిదేరిపోయారు. అండ్ చాలామందిని, ఇప్పుడు అనిత గారిని గతం నుంచి కూడా గత 5 ఏళ్ళలో కూడా ఎంతగానో అన్నారు. టీడీపీలో మహిళల్ని వైసీపీ వాళ్ళు అన్నారు, వైసీపీలో మహిళల్ని టీడీపీ వాళ్ళు అన్నారు, సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసుకున్నారు చాలా దారుణంగా, మార్ఫుడ్ ఫొటోస్తో సహా. సో ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ గారు చేసిన కామెంట్స్ ఏమీ కొత్త కాదు, రాజకీయాల్లో ఫస్ట్ టైం కాదు. కాకపోతే ఇప్పుడు కూటమి కొంచెం ఎక్కువ రెస్పాండ్ అవుతున్నారు అండ్ సరిగ్గా స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తున్నారనమాట. ఎందుకో మరి ఆ కామెంట్స్ని పట్టుకొని బాగా ఎక్కువ మంది రియాక్ట్ అవుతున్నారు. థ్యాంక్ యూ.